నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. కొన్ని రోజుల క్రితం మా అన్నయ్య నన్ను ఒక ప్రశ్న వేశాడనమాట. నువ్వు కొన్ని రీల్స్ చేసి అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నావు కదా, అలా రీల్స్ పెట్టడం వల్ల నీకేమన్నా ఉపయోగం ఉందా అని అడిగాడు. లేదు అన్నాను. మరెందుకు పెడుతున్నావు అంటే ఫ్రస్ట్రేషన్, తట్టుకోలేక, ఎదురు తిరిగే స్వభావం. ఎప్పుడు వస్తుందండి? ఒక మనిషి ఎదుటి మనిషి వల్ల గాయపడినప్పుడు, మాటల ద్వారా అయినా చేతుల ద్వారా అయినా ఏదన్నా క్రియ ద్వారా గాయపడినప్పుడు మ్యాక్సిమం ఎవరైనా మనసులో పెట్టుకుంటారు. అది తట్టుకోలేనప్పుడే కన్నీళ్ళ రూపంలో, చేతల రూపంలో, నోటి మాట రూపంలో, ఇంకా కోపం ఇలా వ్యక్తపరుస్తారు కదా. నేను బలహీనురాలిని కాబట్టి కోపం, ఇప్పుడు ఎవరన్నా నన్ను ఏమన్నా ఒక మాట అంటే మాటకి మాట, వాళ్ళు ఏదన్నా నన్ను ఏదన్నా అన్నారంటే నన్ను అనేవాళ్ళు కరెక్ట్గా ఉన్నారా, వాళ్ళ బ్రతుకులల్లా వీళ్ళ బ్రతుకులల్లా వాళ్ళు చూసుకోరు, ఇలా బలహీనపడిపోయాను నా అంతటా నేనే నాకు తెలియకుండా. అది మా అన్నయ్య నాకు గుర్తు చేశాడు. ఇంతకుముందు నేను ఎవరిని అట్లా అనేదాన్ని కాదు, కానీ అనటం మొదలుపెట్టా. ఎందుకు? కోపం, తట్టుకోలేనటువంటి బాధ నేను మాటల రూపంలో ఆ విధంగా వ్యక్తపరిచాను. ఇలా ఉంటారు, అలా ఉండాలి, మనం ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని. సో అది మా అన్నయ్య అప్పుడు ఏం చెప్పాడంటే, నువ్వు మాట్లాడే మాట మాట్లాడుతున్నావంటే ఆ మాటలో ఏదన్నా మంచి ఉండాలి, నువ్వేదన్నా పని చేస్తున్నావంటే అది నీకు ఉపయోగపడాలి, అలా లేదు అంటే నువ్వు చేసే పని వల్ల ఎలాంటి అర్థం ఉండదు అన్నాడు. నేను అప్పటి నుంచి ఆలోచించుకుంటూ ఉన్నాను, కానీ ప్రతిరోజు నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్నా కానీ ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక మాట వచ్చి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే, నా పరిస్థితుల వల్లే నేను అట్లా తయారయ్యాను. బట్ నిన్న నేను ఒక చాలా చండాలమైనటువంటి ఒక కామెంట్ నేను ఫేస్ చేశాను. అది నాకు నోటిఫికేషన్ రూపంలో అయితే అస్సలు రాలేదు. ఇంకా ఆ రీల్లో మెసేజ్ బాక్స్లో కామెంట్ అని చూపిస్తుంది, కానీ అది పాపప్ అవ్వట్లేదు. ఆ లోపలికి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళి నేను ఓపెన్ చేస్తే ఒకడు కేవలం వాడికి మాత్రమే ఈ మాట, ఒక ఆడది లేకుండా ఎవ్వరూ కూడా భూమి మీదకి రారు కదండి. తల్లిని భూదేవితో పోలుస్తారు, భూదేవిని తల్లితో పోలుస్తారు. ఎందుకంటే వృద్ధి చేసే తత్వం తల్లిలో, ఆడదానిలో ఉంటుంది, ఇంకా భూమిలో ఉంటుంది. మనిషి శరీరానికి ఏమాత్రం ఉపయోగపడని అసిద్ధాన్ని కూడా భూమి ఎరువుగా మార్చే శక్తి భూమికి ఉంది. అవునంటారా? దానితో పోల్చటం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎరువులాగా సిద్ధం ఉపయోగపడుతుంది, మనిషి శరీరానికి ఉపయోగపడకపోయినా. వాడు ఎలాంటి కామెంట్ చేశాడంటే, ఒక ఆడదాన్ని వాడి మర్మాంగంతో పోల్చాడు. ఇంకెప్పుడు ఇలాంటి రీల్స్ పెట్టకు అని. ఒక మనిషి ఇంకొక మనిషికి అయితే సమాధానం ఇవ్వచ్చు, నేను కూడా అలాంటి మాటలు మాట్లాడచ్చు, కానీ నాకు అలాంటి మాటలు మాట్లాడటం ఇష్టం లేదు, నాకు అలవాటు లేదు. అది వాడి సంస్కారం. ఎందుకంటే వాడికి కూడా తల్లి, తోబుట్టోలు, ఆడవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు కదా కుటుంబంలో, వాళ్ళని కూడా నేను అనను. ఎందుకంటే మనిషికి సమాధానం చెప్పాలి, కానీ కుక్కలకి కాదు. కుక్క లేచినప్పటి నుంచి రోడ్డు మీదే ఉంటుంది, రోడ్డు మీద తింటుంది, అన్ని కార్యక్రమాలు రోడ్డు మీదే. అది అలాంటి కుక్కల్ని పట్టించుకోరు ఎవరు, అలాగే నేను పట్టించుకోను. కానీ రోడ్డు మీద పిచ్చెక్కిన కుక్కల్ని మాత్రం ఎవ్వరూ తిరగనివ్వరు, యాక్షన్ అనేది తీసుకుంటారు. ఎప్పుడూ కూడా ఇంకొక మనిషిని ఇంత ఘోరంగా అవమానించాడు అంటే వాడు పుట్టిన తీరు, వాడు పెరిగిన వాతావరణం, వాడి సంస్కారం, నాకు సంస్కారం ఉంది కాబట్టే నేను ఇంత మంచిగా నేను సమాధానం చెప్తున్నాను. ఇలాంటి కామెంట్స్ ఇవ్వటం వల్ల వాడు సాటిస్ఫై అవ్వచ్చు, నేను ఏం మాత్రం పట్టించుకోను. ఎందుకంటే అసిద్ధానికి ఉన్న విలువ కూడా నా దృష్టిలో వాడికి లేదు. అది నాకు తర్వాత కామెంట్ కనిపించలేదు, హైడ్ అయిపోయింది. బట్ ఐ హ్యావ్ స్క్రీన్ షాట్, నా దగ్గర అయితే స్క్రీన్ షాట్
ఐడితో సహా నా దగ్గర స్క్రీన్ షాట్ పెట్టుకున్నాను. ఇంకొకసారి ఇలా జరిగితే అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు కదా. బట్ నేను ఎప్పుడూ కూడా ఎవరిని హర్ట్ చేయాలని కాదు, నా బలహీనత వల్ల, నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వల్ల, ఎదుటి వాళ్ళ వల్ల నేను గాయపరచబడబట్టి నేను అలాంటి రీల్స్, ఫ్రస్ట్రేషన్లో రీల్స్ పెడతాను. దానిలో కూడా మంచి మాటే ఉంటుంది. మా అన్నయ్య చెప్పింది చాలా చాలా సంస్కారవంతమైనటువంటి మాట. నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నావంటే అర్థవంతంగా ఉండాలి, దానివల్ల ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి. అదే నేను మనసులో ఎప్పుడు నేను నెమరు వేసుకుంటూ ఉంటానన్నమాట, గుర్తు చేసుకుంటూ ఉంటాను. అది సంస్కారవంతుడు చెప్పేటువంటి మాట. సంస్కారవంతుడు మా అన్నయ్య అయితే ఇలాంటి నీచమైనటువంటి కామెంట్ చేసినోడు సంస్కారహీనుడు.